హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క ప్రైస్, మోడల్, లొకేషన్, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానమాట. వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నమాట తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కార్లు, టాటర్లు, బైకుల గురించి వీడియో అనేది చేయమని అయితే అడుగుతున్నారన్నమాట. మన ఛానల్ ఏంటంటే ఏ వెహికల్ వచ్చినా సరే మన ఛానల్లో వెహికల్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎవరైనా సరే మీకు నచ్చిన వెహికల్ మీకు నచ్చిన వెహికల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వెహికల్ గురించి కూడా వీడియో అనేది చూసి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి. ఓకేనా. ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023 డిసెంబర్లో అయితే తీసుకున్న జరిగిందనమాట. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ తీసుకొని కూడా 1.5 సంవత్సరం అనమాట. 2023 డిసెంబర్లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 45 హెచ్పితో వస్తున్న ఐచర్ 480 బండి అనమాట. ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ యొక్క కండిషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనకి 1435 గంటలు అయితే తిరిగిందనమాట. 1435 గంటలు అయితే వెహికల్ యొక్క రీడింగ్ అయితే చేసిందన్నమాట. వెహికల్ అయితే పెద్దగా తిరిగింది లేదు. ఫైనాన్స్ సౌకర్యం నుంచి అంటే ఫైనాన్స్ దగ్గర నుంచి వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి పెద్దగా రీడింగ్ అయితే తిరగలేదు అనమాట. ఫైనాన్స్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ వెహికల్స్ తీసుకోవాలని అయితే చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారనమాట. ఎందుకంటే సంవత్సరాలు అయితే అవుతాయి కానీ ఇంజిన్ మాత్రం తిరగదనమాట. అందుకని ఫైనాన్స్ వెహికల్స్ అనేది చాలా మంది తీసుకోవాలని అయితే చూస్తుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి వెహికల్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. కానీ తెలంగాణ ఉన్న వాళ్ళకైతే పేపర్లు అయితే మార్చుకోవచ్చు అనమాట. ఈజీగా నేమ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. అది ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే మాత్రం ఎన్ఓసి అలాగే నేమ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కొద్దిగా టైం ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి దానికి మీకు ఓకే అనుకుంటే మాత్రం తెలంగాణ వెళ్ళి ఈ యొక్క కామారెడ్డి డిస్టిక్లో వెహికల్ అనేది చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఎవరైనా కామారెడ్డి డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు క్లారిటీగా వెహికల్ యొక్క డీటెయిల్స్, పేపర్స్ అన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫైనాన్సర్లో కూడా కావాలనుకున్నా కూడా ఫైనాన్స్ అందుబాటులో అయితే ఉందని వానర్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వానర్తో అయితే మాట్లాడుకొని చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి 4,45,000 అయితే చెప్పడం జరిగింది అనమాట. 4,45,000 అయితే అమౌంట్ అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి కొంత అమౌంట్ తగ్గడం కూడా అయితే జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వానర్తో అయితే మాట్లాడినాకే మీరైతే మాట్లాడుకున్న తర్వాతనే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఆల్మోస్ట్ అంతా వర్కింగ్ కండిషన్ అనమాట. 0 రిపేర్ అనమాట వెహికల్కి ఉన్నది. మీరు ఇంకా కావాలనుకుంటే కూడా ఒకసారి షోరూంలో చెక్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కూడా మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించి మీరు తెలిసిన ప్రతి ఒక్కరికైతే చూపించి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో అయితే టాటాలు, బైకులు, కార్ల గురించి వెహికల్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. మీ దగ్గర ఏదైనా పాత వెహికల్ సేల్ చేయాలనుకుంటే మాత్రం నాకు స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ అనేది వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.